హలో అండి, మనం పచ్చి రొయ్యల్ని ఎలా ఆయిలించి నిల్వ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఇంకా అలాగే రొయ్యల గ్రేవీ కర్రీ కూడా నేర్చుకుందాము ఈ వీడియోలో అయితే. రొయ్యలు మార్కెట్ నుండి తేగానే మనం ఇంట్లోనైతే పసుపు, ఉప్పు, నిమ్మకాయ, పిండి, బియ్యపు పిండి ఉంటే బియ్యపు పిండి, లేకుంటే గోధుమ పిండి ఏదైనా వేయచ్చండి. పిండి వేయడం వల్ల దానికి ఉన్న జిగుట లాంటిదైతే పోతుందండి. ఇంకా ఇలా ఇంటికి తీసుకువచ్చుకున్న తర్వాత మనం చక్కగా శుభ్రపరచుకుంటే బాగుంటాయండి. ఇంకా నీసు వాసన అదంతా పోయి ఏదైనా మురికి, మైల, ఇసుక ఏదైనా ఉన్నా కానీ పోతాయండి. ఇంకా రొయ్యలను అయితే మనం రొయ్యలు కానీ, ఫిష్ కానీ, సీ ఫుడ్ ఏదైనా కానీ ఇలాగే శుభ్రపరచుకోవాలండి. మనం చక్కగా ఇలా పిండి, నిమ్మకాయలు, ఉప్పు, పసుపు వేసైతే ఇంకా మంచినీళ్ళతో శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడైతే కడిగిన రొయ్యల్లో అయితే చిటికెడు పసుపు వేసి ఇంకా స్టవ్ని కొంచెం నిదానంగా ఉంచి ఉడికించాలండి. స్టవ్ పైన పెట్టి అందులో ఉన్న ఆ వాటర్ అంతా వచ్చేస్తాయండి. ఇంకా ముందుగా ఉప్పు వేయద్దు. ఉప్పు వేయడం వల్ల ఇంకా వాటర్ ఎక్కువగా వస్తాయండి. కొంచెం నీరు వచ్చిన తర్వాత స్టవ్ని ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇంకా నీరంతా ఎగిరిపోయే వరకు దగ్గరే ఉండి డ్రై చేసుకోవాలి. ఇలా డ్రై చేసుకున్న రొయ్యలు మనం ఎక్కువ క్వాంటిటీలో కూడా తీసుకువచ్చుకొని నిల్వ చేసుకోవచ్చండి. ఇంకా మనం డబ్బాలో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయండి. అప్పటికప్పుడు తీసుకొని మనం అన్ని కలుపుకూరల్లో వేసుకోవచ్చండి. ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఇలా రొయ్యల్లో చూసారా ఎలా నీరు వచ్చేసిందో, అలా రొయ్యల్లో నీరు రాగానే మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఇలా రొయ్యలు డ్రై అవుతున్నాయి అనుకున్నప్పుడు నీరంతా ఎగిరిపోయేటప్పుడు ఇంకా కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలుపుకోవాలండి. ఇంకా కొంచెం మిరం కూడా వేసానండి నేనైతే ఇందులో. ఇవన్నీ కలిసిన తర్వాత ఆయిల్ కూడా వేసాను. ఇంతే అండి. చల్లారిన తర్వాత వీటిని డబ్బాలో నిల్వ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నెలల వరకు నిల్వ ఉంటాయండి. ఇంకా మనం ఎప్పుడు కావలిస్తే అప్పుడు మనకి ఇష్టం వచ్చిన కర్రీలో వేసుకోవచ్చండి. గోంగూరలో అయినా, వంకాయల్లో అయినా, టమాటాల్లో అయినా, ఉల్లిగడ్డలో అయినా ఎలాగైనా వేసుకొని వండుకోవచ్చండి. ఇంకా నిల్వ చేసే పద్ధతి అయితే ఇదండి. రొయ్యల్ని ఇలా ఆయిల్ నుంచి నిల్వ చేసుకోవాలండి. ఇంకా ఇదైతే నేను అమ్మ మాట ఛానల్లో చూశానండి. ఇంకా జయమ్మ గారు అయితే ఎప్పుడు ఇలా చేస్తూ ఉంటే చూసేదాన్ని. ఇంకా మా వైపు అయితే ఇటు రొయ్యలు ఎక్కువగా దొరికాయి అని అనుకున్నాను. కాకపోతే కరీంనగర్లో డ్యామ్ దగ్గర అయితే మన వైపు కూడా దొరుకుతున్నాయండి. ఇంకా మా తమ్ముడు అయితే ఒకసారి వెళ్ళి వీడియోలు అయితే పెట్టాడు. ఓహో, ఇవి మన వైపు కూడా దొరుకుతాయా అని ఇంకా నేనైతే అప్పటి నుంచి అనుకున్నాను. మాకైతే గంగా, చెరువు, వాగు 3 ఉంటాయండి ఇంకా మా ఊరికి దగ్గరలో. కాకపోతే పెద్ద రొయ్యలు అయితే వస్తాయి కానీ ఇలాంటి చిన్న చిన్న రొయ్యలు మాత్రం రావండి. ఇంకా పెద్ద రొయ్యలు అయితే వండుకొని తిన్నాం కానీ ఇలాంటి చిన్న చిన్న రొయ్యలు అయితే చక్కగా ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకొని ఇలా ఆయిల్ నుంచి డ్రై చేసుకొని నిల్వ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావలిస్తే అప్పుడు వండుకోవచ్చండి. ఇంకా నేనైతే చల్లారిన తర్వాత ఇలా డబ్బాలోకి తీసుకొని అయితే నిల్వ చేసుకున్నాను. ఈ నిల్వ చేసుకున్న రొయ్యలతో నేనైతే ఇప్పుడు కర్రీ ఎలా వండాలో చూపిస్తున్నానండి. ఇంకా రొయ్యల దమ్ బిర్యానీ అయితే చూశారు కదండి. ఇంకా అందులోకి అయితే కర్రీ వండుతున్నాను. ఉల్లిగడ్డలు కట్ చేసుకున్న, లవంగాలు, యాలకులు, ఇంకా గరం మసాలా అయితే వేసి ఉల్లిగడ్డ అయితే గ్రేవీ పట్టుకుందామండి. ఇప్పుడైతే మనం చాలా సింపుల్గా, ఈజీగా పచ్చి రొయ్యల కర్రీ అయితే వండేసుకుందామండి. మనం ఇప్పుడు ఇంకా ఆనియన్ పేస్ట్ అయితే పట్టేసుకున్నాను. ఇంకా స్టవ్ పైన ఒక గంజు పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలండి. నాన్ వెజ్ కర్రీలోకి వేటిలోకైనా కానీ ఆయిల్ కాస్త ఎక్కువే వేసుకుంటే కూరలు అయితే టేస్ట్గా ఉంటాయండి. ఇంకా అందులోకి అయితే నేను ఒక 2 పచ్చిమిర్చి చీలికలు, 1 స్పూన్ వరకు అల్లం వేసానండి. ఇంకా అల్లం చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులో చిటికడంతా పసుపు అయితే వేసుకొని ఇంకా మనం పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని అయితే వేసి వేయించుకోవాలండి. పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇంకా ఆనియన్ పేస్ట్ వేగగానే మనం ముందే ఆయిల్ ఇంచి పెట్టుకున్న రొయ్యలు అయితే ఉన్నాయి కదండి, ఆ రొయ్యలు వేసుకోవాలండి.
ఇలా మనం ఆయిలించి పెట్టుకోకపోతే ఇప్పుడు మనం కర్రీలో వేయగానే వాటిలోని నీరంతా వచ్చి బయటకు వచ్చి ఎగిరిపోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇంకా మనం అప్పటికప్పుడు రొయ్యలు తేగానే వెంటనే వండుకుంటే మాత్రం అవైతే నీరు వచ్చేస్తాయండి బయటకు. నీరు విడిచే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవైతే మనం ముందే ఆయిలించి పెట్టుకున్నాం కాబట్టి ఇందులో నీరు ఏది రాదండి, డ్రైగానే ఉంటుంది. ఇంతే అండి. మనం ఇప్పుడు కర్రీలోకి కావాల్సిన ఉప్పు, కారం, గరం మసాలా, పచ్చి మసాలా అన్నీ వేసుకోవాలండి. ఇలా చక్కగా ఫ్రై చేసుకున్నాక వెంటనే చింతపండు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. నేనైతే ఏమీ వేయలేదు. మామూలుగా మనం చికెన్ కర్రీ ఎలా వండుకుంటామో అలాగే వండేసానండి. ఇంకా కర్రీకి సరిపడా ఉప్పు అయితే వేసాను. ఇప్పుడు పచ్చి ధనియాల పొడి అయితే వేసానండి. ఇంకా కారం పొడి కూడా వేస్తున్నాను ఇప్పుడైతే. ఇంకా రొయ్యల క్వాంటిటీ చికెన్ లాగా ఎక్కువగా ఎదగదండి, అందుకే కారం కొంచెం తక్కువే వేసుకోవాలి. ఇప్పుడైతే గరం మసాలా వేసేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని కలుపుకొని కర్రీకి సరిపడా వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి. ఇంతే అండి. పచ్చి రొయ్యల గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా దమ్ బిర్యానీలోకి రొయ్యల గ్రేవీ కర్రీతోని తింటే చాలా టేస్ట్గా ఉందండి, చాలా బాగుందండి. ఇంకా దమ్ బిర్యానీ రొయ్యల కర్రీ అయితే చాలా సింపుల్గా ఈజీగా ఇలా ఇంట్లోనే చేసుకుంటే హెల్త్కి అయితే చాలా మంచిదండి. మనం హోటళ్ళలో అక్కడక్కడ తింటూ ఉంటాం కానీ అదంత హెల్త్ఫుల్ కాదు అని అయితే నా ఉద్దేశం అండి. ఇంకా ఎప్పుడో ఒకసారి రుచి కోసం అన్నట్టుగా అయితే తినొచ్చు, కానీ ఊకే అయితే మనం ఇలా ఇంట్లోనే కొద్దిసేపు కష్టపడి చేసుకుంటే రెస్టారెంట్ను మించిన రుచితో ఉంటుందండి మన ఇంట్లోనైతే. ఇంకా ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి అన్నట్టుగా ఇంకా చక్కగా రొయ్యల గ్రేవీ కర్రీ అయితే చూసారండి ఎలా ఉడికి దగ్గర పడుతుందో. ఇంకా ఇంతే అండి. మనకి కొంచెం ఎంత చిక్కగా కావాలో అంత చిక్కటి క్వాంటిటీలో ఉడికేంత వరకు ఉంచుకొని ఇంకా స్టవ్ కట్టేసుకోవాలండి. ఇంతేనండి, రొయ్యల గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా దమ్ బిర్యానీ రొయ్యల గ్రేవీ కర్రీ చూసారా అండి, లుకింగ్ అయితే ఎంత బాగున్నాయో, ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టుగా ఉన్నాయండి. మరి మీరేమేం వంటలు చేసుకున్నారు, ఏం కథ? ఇంకా ఇవైతే మెంతికూర పరాటాలండి. ఇంకా షార్ట్ వీడియో కూడా పెట్టానండి. తెలియని వారు ఎవరైనా ఉంటే మెంతికూర పరాటాలు ఎలా చేసుకోవాలో అందులో చూసి నేర్చుకోండి. ఇంకా మా వైపు అయితే హోలీ పౌర్ణమికైతే ఇలా కామెడీ ఆటలని, జాజిరి ఆటలని ఆడతారు. మరి ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ.